ఈ ఎయిర్ టాక్సీస్ ఎక్కడ తయారవుతున్నాయో తెలుసా? మన ఆంధ్రప్రదేశ్‌లో. ఇక ట్రాఫిక్‌లో గంటల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆకాశంలో ఎగిరే టాక్సీలతో నిమిషాల్లో గమ్యం చేరే రోజులు దగ్గర పడ్డాయి. ఈ ఎయిర్ టాక్సీస్ ఎక్కడ తయారవుతున్నాయో తెలుసా? మన ఆంధ్రప్రదేశ్‌లో. బెంగుళూరు ఆధారిత సార్ల ఏవియేషన్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి 500 ఎకరాల్లో భారీ స్కై ఫ్యాక్టరీని నిర్మిస్తుంది. 1300 కోట్ల పెట్టుబడి. ఈ ఒప్పందం నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. దేశంలో 150 ఎకరాల్లో హైటెక్ ప్రొడక్షన్ యూనిట్లు, ఆర్&డి ల్యాబ్, 2 కిలోమీటర్ల రన్వే, ఇండియాలోనే అతిపెద్ద విండ్ టనల్ ఇవన్నీ ఒకే క్యాంపస్‌లో ఉండబోతున్నాయి. అండ్ 2027 నాటికి ఫ్లైట్ టెస్టింగ్, 2029 నాటికి కమర్షియల్ ప్రొడక్షన్ జరపాలని ప్లాన్ చేస్తున్నారు. సంవత్సరానికి 1000 ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు తయారు చేయాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ఏపీకి ఎందుకు గేమ్ చేంజర్ అంటే వేలాది హై స్కిల్ ఉద్యోగాలు వస్తాయి. ఎంఎస్ఎంఈలకు భారీ అవకాశాలు, ఇంపోర్ట్స్పై ఆధారపడకుండా దేశీయ తయారీ, గ్రీన్ ఎనర్జీ, సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దక్షిణ భారతదేశంలో అర్బన్ ఎయిర్ మొబిలిటీ నెట్వర్క్ ఇలా చాలా యూజెస్ ఉన్నాయి. ఇది విజయవాడ, విశాఖ, హైదరాబాద్ లాంటి నగరాల్లో ట్రాఫిక్ సమస్యలకు భవిష్యత్తు పరిష్కారం. ఇది కేవలం ఓ ఫ్యాక్టరీ కాదు, ఇది వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్ర 2047 లక్ష్యానికి బలమైన అడుగు. ఇది ఆకాశంలో ఎగిరే టాక్సీల కథ కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ఎదుగుదలకి కొత్తగా రెక్కలు వచ్చే కథ. సరే గాని ఓ కొత్త విషయం తెలుసుకున్నావా? అయితే సబ్స్క్రైబ్ చేయి మావా.